మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం హారతి గారు. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ మే నెలలో అక్షయ తృతీయ దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఇప్పుడు 4వ స్థానంలో సూర్యుడు, 6వ స్థానంలో కుజుడు ఉన్నారు వీళ్ళకి. అయితే వీళ్ళకి అక్షయ తృతీయ నుంచి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది గురుగారు? సో కుంభరాశి మనం చెప్పుకుందామండి. ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా కుంభరాశిలో ఉంటాయి. మనకి ఈ రాశిలో పేర్లు కనుక చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లు ఎక్కువ మంది ఉంటారండి. అది కనుక చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కుంభరాశిలో ఉంటాయి అన్నమాట. అంటే మన గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు సంచారం వృషభ రాశిలో, బుధుడి సంచారం మేషంలోనూ, శుక్రుడు వచ్చేటప్పటికి మీనంలోనూ, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే అంటే మేజర్ గ్రహాలు మనకి ఆల్రెడీ గురువు, రాహు, కేతులు కూడా మారుతూ ఉన్నారు. బట్ వాళ్ళ గురించి మనకి ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకున్నాము. అవి స్లో మూవింగ్ ప్లానెట్స్, పెద్ద ప్లానెట్స్ కాబట్టి ఎవరైనా కనుక ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యి ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే అందులో గురుగ్రహం, శనిగ్రహం, రాహుకేతుల గురించి చెప్పాము, వివరణ ఇచ్చాము, పరిహారాలు కూడా నీట్గా చెప్పుకున్నాం అనమాట. సో అది ఒకసారి చూసుకుంటే దానికి కంటిన్యూ, అది హోల్ ఇయర్ అంతా దాని ఎఫెక్ట్ ఉంటుంది. వాటితో పాటు ఇప్పుడు మనం మంత్లీ ఎలా ఉంటుంది, వాటి యొక్క ఇంపాక్ట్ ఉంటూనే ఇవి కూడా వీటిని కన్సిడరేషన్ చేసుకోవాలి. అప్పుడు బాగా క్లారిటీ వస్తుందండి. అయితే మనం ఇందులో ఈ టైంలో వీళ్ళకి అదృష్టం బాగుందని మనం చెప్పుకోవాలి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి 4వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడండి. కానీ విపరీత వేదం వల్ల ఆ సూర్యుడు ఇబ్బంది పెట్టకుండా తటస్థంగా ఉండిపోతూ ఉన్నాడు అనమాట. అందుకని చెప్పి సూర్యుడు ఒక నార్మల్గా ఉన్నారు. మామూలుగా వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి, కానీ అలాంటి ఏం జరగకుండా నార్మల్గా ఉంటున్నాడు. తర్వాత కుజుని వల్ల వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత బుధుడు వల్ల శత్రువుల ద్వారా బాధలు ఉంటాయి, కానీ విపరీత వేద ఉండటం వల్ల శత్రువులు ఎవరు ఇబ్బంది పెట్టే స్థితిలో ఉండరు. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 2వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కార్యసిద్ధి అని చెప్పాలి. అంటే ఇలా అదృష్టం ఎలా ఉందంటేనండి, అగౌరవం పడాల్సిన సంఘటనలు వచ్చి అలాంటివి ఏమి ఇబ్బందులు పడకుండా బయటపడిపోతారు. రెండోది అతిగా శత్రువుల ద్వారా భయం కలిపే సంఘటనలు జరగాల్సి ఉంటే అవి కూడా జరగకుండా ఈ విపరీత వేద ఉండటం వల్ల వాటి నుంచి బయటపడిపోతారు. అట్లాంటి సంఘటనలు జరగకుండా ఆగిపోతారు వీళ్ళు. అయితే పాజిటివ్ సైడ్లో సంపదలు వస్తాయి, ధనలాభం బాగా ఉంది అని మనకి చూపిస్తూ ఉందన్నమాట. మనం డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల 10వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉంటారండి వీళ్ళు. అచీవ్మెంట్స్ కానీ, అప్పటిదాకా వాళ్ళు ఏదైనా ప్రమోషన్స్ కావాలన్నా కానీ, ఎక్కడ స్టాగ్నేటెడ్గా ఉన్న ఈ టైంలో ఒక పుష్ వచ్చేసి జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగా యాక్టివ్గా చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే 4వ ఇంట్లో విపరీత వేద ఉండటం వల్ల ఇప్పటిదాకా ఎవరైనా కనుక ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మనకేం చెప్తారంటే సంస్కృతంలో అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని భోజనం సౌఖ్యహాని మభోజనం. తర్వాత ప్రయాణే విఘ్నం ఆప్నోతి చతుర్థగే రవి సంయుతే. 4వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే ప్రయాణాల్లో కనుక ఆటంకాలు అవన్నీ వచ్చే అవకాశం అని, తర్వాత సరిగ్గా భోజనం చేయకుండా ఉంటారని, ఇంట్లో ప్రాబ్లమాటిక్గా ఉండటం అని, ఇంట్లో సుఖానికి సంబంధించిన విషయాల్లో కంఫర్టబుల్గా ఉంటారని యాక్చువల్గా మనకి జరగాలి. కానీ ఇలా అదృష్టం బాగుండి కొన్ని కారణాల వల్ల అవన్నీ జరగకుండా ఇప్పటిదాకా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి బ్రేక్ వస్తుంది. యాక్చువల్గా ప్రాబ్లం జరగాలి కానీ జరగవు. రెండోది ఇప్పటిదాకా ఇలాంటి విషయాలు ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఈ టైంలో బ్రేక్ వచ్చేసి అలాంటివి జరగకుండా ఒక తటస్థంగా నార్మల్గా మంచిగా ఉండే విధంగా సూర్యుడు యొక్క పొజిషన్ ఈసారి ఉంది వీళ్ళకి. అయితే 6వ ఇంట్లో కుజుని ఉండటం వల్ల ఇది అగైన్ మిక్స్డ్ రిజల్ట్ అని మనకి చెప్తారనమాట. ఇందులో 6వ ఇంట్లో పొజిషన్ ప్రకారం కనుక చూసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళకి వస్త్రలాభము, ధనధాన్య లాభో, మనకి మహర్షులు ఏం చెప్తారంటే వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశస్తద అంటే కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. మనల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుచేత్ భవేత్. 6వ ఇంట్లో ఉండటం వల్ల జూన్ 7th వరకు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. ఏ ప్రకారం బాగుంటుందంటే వస్త్రలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ధాన్యలాభం ఉంటుంది, మనసంతా ఉత్సాహంగా ఉండి ధర్మసిద్ధి, మంచి పనులు చేస్తూ చాలా చక్కగా బాగుంటుంది. కుజుడు చాలా పవర్ఫుల్ ప్లానెట్ అండి. కుజుడు బాగుంటే వీళ్ళు వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కుజుడు సరిగా లేకపోతే వేరే వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే కుజుడు బాగున్నాడు కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళని వర్క్ ఎన్విరాన్మెంట్ అంతా కంట్రోల్ చేసి యాక్టివ్గా ఉంటారు. అయితే
9వ ఇంట్లో 11వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పార్శ్వికంగా వీళ్ళకి గాయాలయ్యే అవకాశము, రాక్షస పీడలు, సరిగా పట్టకపోవటం, తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ఏమీ ఉండదు, కానీ లోన ఎక్కడో బాధపడుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే దేహ పీడనం, ధనశూన్యం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అగైన్ శుక్రుడిని చూసుకుంటే వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటం వల్ల 7th హౌస్ని చూడటం వల్ల టయానికి మంచి ఫుడ్ తిని చక్కగా హెల్తీగా ఉంటారు. శుక్రుడు వీళ్ళకి మంచి రిజల్ట్ని ఇస్తూ ఉన్నారనమాట. ఎలాంటి రిజల్ట్ అంటే మనకి సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానికే భృగు అని చెప్తారు. అంటే కుటుంబంలో చక్కగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీ సల్లాపం అంటే జెంట్స్ అయితే స్త్రీలతో ఎక్కువగా ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ చేసుకుంటూ ఒక చక్కగా ముందుకెళ్ళిపోవడానికి కావాల్సిన డెసిషన్స్ అన్ని మేకింగ్ చేసుకుంటూ ఉంటారు. అదే లేడీస్ అయితే పురుషుల ద్వారా వీళ్ళకి జెంట్స్ ద్వారా ఈ టైపు అవకాశం సపోర్టు ఎక్కువగా వస్తుంది. దేహం అంతా సౌఖ్యంగా ఉంటుంది, మంచిగా చక్కగా బట్టలు కట్టుకొని వస్త్రలాభం బాగా చూపిస్తూ ఉందన్నమాట. ఇది వీళ్ళకి శుక్రుడు. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు కానీ తర్వాత శుక్రుడు కానీ వేరే గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుజుడు కూడాను తనున్న స్థితి నుంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే ఒక రకంగా మనకి 4 మేజర్ గ్రహాలు వీళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తున్నాయి. మే మంత్ ఒక బెస్ట్ మంత్ అని చెప్పుకోవాలి. నేను చాలామంది నాకు కాల్స్ చేస్తున్న వాళ్ళకి కుంభరాశి వాళ్ళు కూడా నేను అదే చెప్తూ ఉంటాను. వాళ్ళకి 2 టైమ్స్లో అంటే మొన్నటిదాకా డీప్ క్రైసిస్లో ఉన్నారు వీళ్ళు. స్టెప్ బై స్టెప్ వీళ్ళకి సక్సెస్ వస్తుంది. ఫస్ట్ సక్సెస్ సైన్ వీళ్ళకి ఉగాది పండగ నుంచి శని మారటంతో, 2వ సక్సెస్ సైన్ వీళ్ళకి ఎప్పుడు వస్తుందంటే మే 14th అని నేను ఎక్కువ మంది చెప్తూ ఉన్నాను. ఎందుకంటే గురువు మారటంతో వీళ్ళకి ధన ప్రవాహం అంతా బాగా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మంత్లో ఈ అదర్ ప్లానెట్స్ కూడా చక్కగా ఉండటంతో మే మంత్ తర్వాత వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. నాకు చాలామంది కాల్స్ వచ్చారు. ఎందుకంటే వీళ్ళకి జనరల్గా అష్టమశం ఏలినాటి ఉండటంతో ఎక్కువ కాల్స్ ఈ రాశి నుంచి వస్తూ ఉంటారు. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే మే మంత్ వీళ్ళకి ఒక బ్రేక్ త్రూ మంత్, చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు వీళ్ళు. వాళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళిపోయే మంత్ అని మనం చెప్పుకోవాలి. గురుగారు, మరి నక్షత్రాలను బట్టి చూస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఇందులో నక్షత్రాలు ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయండి? అగైన్ ధనహీనత ఉంది, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది, వృష్టానం ఉంది, షాపింగ్కి వెళ్తారు, అంతా పాజిటివ్. అయితే నెగిటివ్ ఒక చోట ఉంటుందండి. శతభిష నక్షత్రం వీళ్ళకి ధనహీనత, బంధనము 2 కనిపిస్తూ ఉంటాయి. అంటే ధనం లేకపోవడం, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషను ఉంటారు. ఇక్కడ బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ అంటే ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. డెసిషన్ తీసుకోలేక ముందుకు వెళ్దామా, వెనక్కి వెళ్దామా, ఏం చేస్తే ఏమవుతుంది అన్న ఒక ఏమంటారు క్లారిటీ లేకుండా, గైడెన్స్ లేకుండా ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి ఒక ఎక్స్పర్ట్స్ని కానీ తర్వాత ఆస్ట్రాలజర్ కానీ ఎవరైనా కనుక కలిస్తే ఒకసారి వాళ్ళ దగ్గర డెసిషన్ తీసుకుంటే వాళ్ళతో సంప్రదించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, విశేష జయప్రదంగా ఉంటుంది, పార్టీలకు అటెండ్ అవుతారు, ధనలాభం ఉంది, అంతా బాగుంది. 2 విషయాల్లో ఛాలెంజ్ ధనహీనత, బంధనము. మీరు చూసుకున్నారంటే ఓవరాల్గా ఈ మంత్లో వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటేనండి బంధించబడినట్లు ఉండటము, ధనహీనత, ఈ 2టికి సంబంధించిన విషయాలు ఎక్కువగా వీళ్ళకి బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. బట్ మిగతా అన్ని విషయాలు వీళ్ళకి బాగుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవడం చాలా అవసరం. అలానే ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, బుద్ధి నాశనం అని కూడా చూపిస్తూ ఉంది. పూర్వభాద్ర నక్షత్రంలో కేతు ఉండటం వల్ల మానసికంగా వీళ్ళకి రాహు ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం మానసికంగా ఇబ్బందులకి టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు. అయితే ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం ఈ ఏలినాటి ప్రభావం ఉండటంతో స్లోగా ఉంటుంది. ఇది గమనించుకుంటే ఇంకంతా బాగుంటుందండి. రైట్ గురుగారు, మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? వీళ్ళకి పరిహారము ఓవరాల్గా చూసుకుంటే అంతా బాగుంది, అంతా సక్సెస్ఫుల్గా ఉంది. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏలినాటి యొక్క ప్రభావం ఇంకా ఉన్నారు కాబట్టి. ఎవరికైనా కనుక ధనం బాగా ఇబ్బందితో ఉన్నారు అంటే మే నుంచి ఖచ్చితంగా ధన ప్రభావం స్టార్ట్ అవుతుంది. బట్ ఎవరైనా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళు కుబేరు పాశుపత అభిషేకం చేసుకున్నా, లేదంటే మహాలక్ష్మికి అమ్మవారికి
శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన మా విశేష హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది. తర్వాత బంధించబడినట్లు ఉన్న సిచ్యువేషన్ నుంచి ఉంటే ఎవరన్నా విష్ణుమూర్తి విష్ణు దేవాలయాలు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. తిరుపతి వెళ్ళటం కానివ్వండి, మనకి దగ్గరలో ఉన్న పవిత్రమైన విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేస్తే ఆ బంధించబడినట్లు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతారు. ఇంకా మనకి హైదరాబాద్లో దగ్గరలో ఉంటే ఇక్కడ పెంచర్ల అని ఉందండి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్లో 30 కిలోమీటర్స్ దూరంలో వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అది అనంత పద్మనాభ స్వామి మనకి ఏమంటారు అక్కడ స్వయంభూ, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నేను కూడా పర్సనల్గా వెళ్ళాను అక్కడ. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ రికమెండ్ చేయటం చాలా బాగా జరిగిందనమాట. ఎందుకంటే విష్ణుమూర్తి బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంతా బుధుని యొక్క ప్రభావం వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుందండి. బుధుడు స్ట్రాంగ్గా ఉండి రాహుతో కలిసి ఉండే వాళ్ళకి ఎక్కువ సాఫ్ట్వేర్లు అయిపోతారు జాతకంలో. వాళ్ళకి బుధుడి గ్రహము ఈ టైంలో బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి ఎవరన్నా అక్కడ మీరు మొక్కుకున్నా, అక్కడ ప్రదక్షిణాలు చేసినా, అక్కడ టైం ఉన్నా కానీ ఈ బంధించబడినట్లు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతారు. ఇప్పుడు అదే జరుగుతుందండి. మీరు కానీ గమనించారనుకోండి, మనకి యూఎస్లో చాలామంది సాఫ్ట్వేర్లు అంతా క్రైసిస్లో ఉన్నారు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలవదు అని భయపడుతూ ఉన్నారు అనమాట. అంటే అక్కడ ఇల్లు కొనుక్కుందామా, అసెట్స్ కొనుక్కుందామా వద్దా, ఈ జాబ్ ఉంటుందా పోతుందా, అసలు ఇండియాకు తిరిగి వద్దామా, ఇట్లా చాలామంది ఆలోచిస్తే కన్ఫ్యూజన్ ఒక స్టేజ్లో ఉంటారు. నేనేం చెప్తానంటే జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి మంచి మన క్లారిటీ వస్తుంది. చాలామంది గైడెన్స్ ఇచ్చానండి నేను. కొంతమంది మెసేజ్లు పెట్టారేమండి, మాకు H1B వీసా పిక్ అయిందండి, మీరు గైడెన్స్ ఇచ్చారండి. కొంతమంది మీకు గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నామండి, ఫోమస్ అవన్నీ మాకు అప్రూవల్ అయ్యాయని. ఆ తర్వాత ఏమంటే మీరు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నామండి, అసలు ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది, ఇవి మనకి జ్యోతిష శాస్త్రం చెప్తుందండి క్లీన్గా. తర్వాత అట్లానే ఇక్కడ మనకి ఈ విష్ణుమూర్తి దేవాలయం ఉంటే చక్కగా మొక్కండి, మీకు చాలా ప్రాస్పెరిటీ గ్రోత్ అంతా వస్తుందండి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.